Hi dudes, welcome back to Amazing Stars World. Let's start our video. ఇవాల్టి మన టాపిక్ ఆన్ మెగా మూవీ హరిహర వీరమల్లు. ఎస్, ఇది సెకండ్ పార్ట్ వీడియో. మీరు మొదటి భాగం చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. హరిహర వీరమల్లు సినిమాకి మొదట క్రిష్ జాగర్లమూడిని సెలెక్ట్ చేశారు. ఆయన స్టోరీ కూడా రెడీ చేశారు. తర్వాత కోవిడ్ రావటం, ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. ఫైట్ సీన్స్, సాంగ్స్, కొంత సినిమా తీసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్స్ అండ్ పొజిషన్తో షూటింగ్ డిలే అయింది. సో ఈ గ్యాప్లో క్రిష్ గారు టెలివిజన్ షోస్ లాంటి చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నారు. బట్ అనుష్క శెట్టితో ఘాటీ మూవీ కమిట్మెంట్ ఉండటంతో సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాని టేక్ ఓవర్ చేసిన వారు జ్యోతి కృష్ణ గారు, ఏఎం రత్నం గారి పెద్ద కొడుకు. ఈయన ఆక్సిజన్, రూల్స్ రంజన్ వంటి తెలుగు సినిమాలు తీశారు. క్రిష్ గారు వెళ్ళాక పవన్ కళ్యాణ్ గారు ఏఎం రత్నం ప్రొడ్యూసర్తో, మీరు డైరెక్టర్, నేను డైరెక్షన్ చేశాను, మీ అబ్బాయి కూడా డైరెక్టర్ కనుక స్టోరీ ముగ్గురికి తెలుసు కాబట్టి ఈ సినిమాని కంప్లీట్ చేద్దామని సినిమాను పూర్తి చేశారు. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. హే మై డియర్ వ్యూవర్స్, ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. ఇక ఈ సినిమా స్టోరీ వచ్చేసి 17th సెంచరీ నాటి మొఘల్ కాలంలో భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, శివాజీ మహారాజ్ తర్వాత హిందువుల పరిస్థితి ఏంటి, అదే టైంలో ఇంగ్లీష్ వ్యాపారులు భారత సంపదను ఎలా తరలించారు వంటి అనేక సిచ్యువేషన్స్లో ఒక ఫిక్షన్ యోధుడు ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని స్టోరీ. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. ఇక మన ప్రొటాగనిస్ట్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే ఏఎం రత్నం గారి మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాను ఓకే చేశారు. తన కోసం 5 సంవత్సరాల నిరీక్షణకు గాను తన వంతు కష్టపడి సినిమాను కంప్లీట్ చేశారని చెప్పారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఫైట్ సీన్స్ కూడా కంపోజ్ చేశారని తెలుస్తుంది. ఓహో, చాలా మందిని చూసినాంలే బిడ్డ. వినాలి వినాలి. హే వ్యూవర్స్, ఈ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే లెట్స్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఎనేబుల్ దట్ బెల్ ఐకాన్. పవన్ కళ్యాణ్ గారు మూవీ ఫ్యాన్స్కి తగ్గట్టు సినిమాని తీశారని, పొలిటికల్ సిద్ధాంతాలకు మరియు సనాతన ధర్మం వంటి వాటికి అనుగుణంగా సినిమాను తెరకెక్కించారని అర్థమవుతుంది. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది, ఔరంగజేబ్. ఇక ఇతర పాత్రలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్, తనిఖీల బర్ని, బ్రహ్మానందం గారు వంటి నటీనటులు నటించారు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ సినిమా రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అమేజింగ్ స్టార్స్ వరల్డ్. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.